సాక్ష్యం ఏంటంటే దేవుడు నా పట్ల చాలా కార్యాలు చేసిండు. నేను నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా చాలా నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా నా నా జీవితంలో చేసిన కార్యం ఏంటంటే నాకు నిమ్స్లో జాబ్ వచ్చింది. అది చిన్న జాబే, కానీ నాకైతే చాలా పెద్ద విషయం అది. నేను ఎన్నోసార్లు దేవుడి దగ్గర అడిగిన గోచాడిన, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు తర్వాత దేవుడు నా పట్ల కార్యం జరిగించిండు. అసలు ఒక 5-6 ఇయర్స్ నుండి నేను ట్రై చేస్తుంటే నాకు ఇప్పుడు వచ్చింది. నేను చాలామంది అక్కడ డబ్బులు కట్టుకొని వెళ్ళిండ్రు, కానీ నేనైతే ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయకుండా వెళ్ళిన. దేవుడు అది చాలా కార్యం చేసిన నా విషయంలో. ఇది ఒక్క విషయమే కాదు, చాలా అసలు ఈ లెంట్ డేస్ అప్పటి నుండి కూడా దేవుడు నన్ను ఎంత బలపరుస్తున్నాడు అంటే, నేను చర్చికి రాలేకపోతున్నాను అంతే తప్ప నన్ను దేవుడు చాలా బలపరుస్తున్నాడు. కిషోర్ వాళ్ళ ఇంట్లో కంటిన్యూగా నాకు అనాయింటింగ్ ఇస్తూ ప్రతి విషయంలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నాకు నేను కొంచెం అనుమానంగా జరుగుతుందా లేదా దేవా అని అనుకుంటూ ఉన్నా కూడా దేవుడు లేదు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగున్నా అని ప్రతి విషయంలో నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రతి విషయం ప్రతిరోజు 3 గంటలకు కూడా నన్ను ఇట్లా నా భుజం తట్టి నన్ను లేపుతూ ఉంటాడు, ప్రేయర్ చేయి అనేసి. నాకు అదే ఆశీర్వాదం. ఇంకొకటి ఏంటంటే ఒక 2 years బ్యాక్ ఆంటీ స్త్రీల కుడికి వెళ్ళినా. నేను వెళ్తే ఆంటీ ఒక వాక్యం చెప్పారు, మా అమ్మ మనకి ఏదైనా అవసరం ఉంటే ఏదైనా కావాలి అంటే మనం తగ్గించుకొని దీనంగా దేవుని దగ్గర అడగాలి. ఒక చిన్న పిల్లాడు దేవుడి దగ్గర ఎలా ఏడ్చుకుంటూ గోజాడుకుంటూ అడుగుతాడో అదే విధంగా మనం అడగాలి దేవుని అన్నారు. ఆ విషయం నాకు చాలా నా మనసులో ఉండిపోయింది. నేను ఈ 2 years నుండి కూడా నేను అదే విధంగా దేవుని దగ్గర గోజాడుతున్నాను. ఇంకొకటి, నాకు చాలా కోపం ఉండేది కూడా, కోపం తగ్గించుకుంటా దేవుడు కూడా నాతను ప్రతి విషయంలో ఒక 6 months నుండి కూడా నన్ను ఏదొచ్చినా ఓర్చుకో తగ్గించుకో అని చెప్తున్నాడు నాకు. నేను ప్రతిదీ దేవునికి అప్పచెప్పి, అసలు నా కోపాన్ని కూడా అన్నీ దేవునికి అప్పచెప్పి దేవుడు ఏ విధంగా నన్ను నడిపిస్తున్నాడో నేను ఆ విధంగా నడిచినాను. ఇంకా అంకుల్ కూడా ఎన్నోసార్లు నాకు హెల్త్ బాగాలేకపోతే కూడా నాకు 12-1 గంటకు రాత్రి ఫోన్ చేసినా కూడా ప్రేయర్ చేసేవాళ్ళు. దేవుడు నా పట్ల చాలా అద్భుత కార్యాలు చేసిండు, కానీ నేను చెప్పలేకపోయినా భయపడి. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, అంకుల్ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.